ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము క్రిస్మస్ సీజన్లోకి వచ్చేసాం. క్రిస్మస్ అనేది చాలా అద్భుతమైన దినం. కొంతమంది ఏం చెప్తారు అని అంటే, యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడని బైబిల్లో ఉందా? ఉంటే మనం క్రిస్మస్ చేయొచ్చు, బైబిల్లో లేనిది ఎందుకు చేస్తున్నారు అని అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, అసలు బైబిల్లో ఆది అపోస్తులు ఎప్పుడైనా క్రిస్మస్ చేశారా? సంఘంలో ఎప్పుడైనా, ఆది సంఘంలో, మొట్టమొదటి సంఘంలో ఎప్పుడైనా క్రిస్మస్ అనేది జరిగిందా అని కొంతమంది అంటారు. కాబట్టి క్రైస్తవులు క్రిస్మస్ని చేయకూడదు అని అంటారు. బైబిల్లో లేనిది మనం చేస్తే అది అన్యమతము అని అంటారు. దేవుని బిడ్డ, ఈ విధంగా క్రిస్మస్ చేయకూడదు అని చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఇదివరకు నేను కూడా చెప్పేవాడిని, క్రిస్మస్ చేయొద్దు అని. నిజమైన క్రిస్మస్ అంటే యేసు ప్రభు మన హృదయాల్లో పుట్టటమే. అదే నిజమైన క్రిస్మస్. ఒక పాపి రక్షింపబడినప్పుడు పరలోకంలో దేవదూతల ఎదుట తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అది నిజమైన క్రిస్మస్ అని వాక్యంలో చెప్తా ఉంటాం. కానీ ఒక సత్యం ఏంటి అని అంటే, 365 రోజులు ఉన్న ఒక సంవత్సరం క్యాలెండర్లో ఏదో ఒక రోజు ప్రభు అయితే పుట్టాడు. అది యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద పుట్టాడు అనేది నిజం. డిసెంబర్ 25నే పుట్టాడా లేదా 26ను పుట్టాడా, ఇదంతా మనము తర్వాత ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు మానవ రూపిగా ఈ భూమి మీద జన్మించారు. అది సత్యం. ఈ జన్మించిన ఈ దినము చాలా ప్రశస్తమైనది. ఆయన కన్యక గర్భాన పుట్టాడు. హీ ఈజ్ ఎ మిరకల్ చైల్డ్. ఒక విశ్వాసి ఏమంటారంటే, క్రిస్మస్ సెలబ్రేట్ చేయకూడదు, మనం ఈస్టర్ సెలబ్రేట్ చేయాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దినం ముఖ్యం, కానీ జన్మించిన దినం ఎవరికి కావాలి అని అంటాడు. యేసు ప్రభు పుట్టటమే గొప్ప మహాభాగ్యం అండి. ఆయన పుట్టాడు కాబట్టి సిలువ మరణంలోకి వెళ్ళారు. ఆయన పుట్టకపోతే సిలువ మరణంలోకి వెళ్ళేవారు కాదు కదా. ఆయన పుట్టారు. ఎలాంటి జన్మ ఆయన జన్మించారు అని అంటే, పాప సహితుడులో నుండి పాపరహితుడు పుట్టగలడా అని ఏబు అడుగుతాడు. పాపంతో ఉన్న మనుషుల్లో నుండి పాపము లేని పరిశుద్ధుడు పుట్టగలుగుతాడా అని ఏబు ఒక ప్రశ్న అడుగుతాడు ఏబు గ్రంథంలో. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాడు. ఇది చాలా చాలా అద్భుతమైన విషయం. మానవ జాతి అంతా పాపంలో ఉంటే, మానవులకి పాపము లేకుండా పాపరహితుడుగా యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించాడు. మనుష్య కుమారుడు. ఆయన దేవుని కుమారుడు, కానీ మనుషులకి పుట్టాడు కాబట్టి మనుష్య కుమారుడు అయ్యాడు. ఆయన కన్యక గర్భాన జన్మించాడు. సంవత్సరం మనం తప్పనిసరిగా క్రిస్మస్ని జరుపుకోవాలి. మన పక్కింటి వాళ్ళు, మన ఎదిరింటి వాళ్ళు, అన్య మతస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియాలి, మాకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన జన్మదినం మేము జరుపుకుంటున్నాం అనేది తెలియాలి. వాళ్ళు వచ్చి అడగాలి, మీ ఇంటి బయట స్టార్ పెట్టారు, దానికి అర్థం ఏంటి అని అడగాలి. మీరు యేసు ప్రభు జన్మదినాన్ని ఎందుకు చేస్తున్నారు అని అడగాలి. వాళ్ళు అడిగినప్పుడు మనం వాళ్ళకి సువార్త అందించగలుగుతాం. యేసు ప్రభు జన్మదినాన్ని జరుపుకుందాం. దేవుని బిడ్డ, క్రిస్మస్ అనేది చాలా అద్భుతమైన దినం. క్రైస్తవులందరూ ఆనందపడే దినం ఆ దినం. క్రిస్మస్ పండగనే ధూమ్ధామ్ చేయాలి మనం. మంచి బట్టలు కొనుక్కోవాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చింది. కొత్త బట్టలు కొనుక్కోవాలి. మంచి ఫుడ్ తినాలి. మంచిగా ఆ రోజు దేవుని సన్నిధిలో ఆనందించాలి. అది ఆనందించే దినం. అయ్యా మా దగ్గర డబ్బులు లేవుగా అని అంటే, 365 రోజులు మన కష్టాలు ఉంటానే ఉంటాయి. 365 రోజులు మీరు ఓదా రంగు వస్త్రాలు ధరించుకుని బహుగా సుఖపడే అంత ఆస్తి మీ దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మాత్రము మంచి వస్త్రాలు ధరించుకోవాలి, మంచి ఆహారం తినాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి. తప్పనిసరిగా మనం ఆనందించాలి. క్రిస్మస్ అనేది
చాలా అద్భుతమైన దినం. నాకు ఒక సేవకుడు తెలుసు. ఆయన లేరు, చనిపోయారు. ఆయన బ్యాంకులో జాబ్ చేస్తూ ఉండినప్పుడు ఆయన దేవుని సేవ తన ఖాళీ టైంలో చేస్తూ ఉండేవారు. అయితే ఆయనకు వచ్చిన శాలరీ మొత్తం దేవుని పనికే ఖర్చు పెడతాడు ఆయన. అంత నమ్మకమైన వ్యక్తి. డిసెంబర్ నెల వచ్చింది, 1వ తారీఖుకి శాలరీ వచ్చింది. ఆ శాలరీని దేవుని పని కొరకు ఆయన వాడేశాడు. ఏదో ఇంట్లో కావలసిన కొన్ని సరుకులు తీసుకొచ్చి ఇచ్చాడు, కానీ మిగిలిన అమౌంట్ అంతా దేవుని పరిచర్యకే ఖర్చు పెట్టేశాడు. 20వ తారీఖు అట్లా వచ్చింది. వాళ్ళ ఆవిడ ఆయనకి ఏం చెప్పిందంటే, ఏమండి మన దగ్గర మనీ లేవు, క్రిస్మస్ వచ్చేస్తుంది 25వ తారీఖు, మనం బట్టలు కొనుక్కోవాలి, ఉన్నది 2 శారీసే, దాంతోనే నేను ఎలాగలా మేనేజ్ చేస్తున్నాను, మనం బట్టలు కొనుక్కోకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలకి మాత్రం కొత్త బట్టలు కొనాలి. క్రిస్మస్ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు, పిల్లలకి కొత్త బట్టలు లేకపోతే అది కొంచెం అవమానకరంగా ఉంటుంది అని ఆమె చెప్పింది. ఈ సేవకుడు అప్పుడు తన హృదయంలో ఆ మాట గుచ్చుకుంది. అవును కదా, మాకు కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు, మా పిల్లలకి పాత బట్టలు వేసుకుని మేము చర్చికి తీసుకెళ్తే పక్కనున్న పిల్లలు కొత్త బట్టలు వేసుకుని ఉంటారు, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని అనుకుంటా ఉన్నారు. అందరూ పడుకున్న తర్వాత ఆ సేవకుడు తన చిన్న రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ప్రభువా, క్రిస్మస్ వచ్చేసింది నాయన, నా శాలరీ అంతా సువార్త ప్రకటన ఖర్చు పెట్టేశాను, బట్టలు కొనటానికి డబ్బులు లేవు ప్రభువా, నాకు లేకపోయినా పర్వాలేదు, నా కుటుంబ సభ్యులకి బట్టలు కావాలయ్యా, దయచేసి హెల్ప్ చేయి ప్రభువా అని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఈయన అప్పు అడగలేడు, ఎవరిని అప్పు చేయడు, కాబట్టి ప్రార్థన మీదే ఆధారపడ్డాడు. ఆయన అలా ప్రార్థన చేస్తా కన్నీరు విడుస్తూ ఉంటుంటే సడన్గా ఆయన రూమ్లో ఎవరో నిలబడ్డారు. ఈయన పేరు పెట్టి పిలిచారు. ఎవరా అని చూస్తే ఒక దేవదూత నిలబడి ఉన్నాడు. ఆ దేవదూత ఈయనతో అంటాడు, డబ్బులు లేవంటావేంటి, అదిగో ఆ పెట్టెలో, ఆ ట్రంక్ పెట్టెలో, ఆ బ్రీఫ్ కేసులో ఒకసారి నువ్వు ఓపెన్ చేసి చూడు, అందులో డబ్బులు ఉన్నాయి కదా అని ఆ దేవదూత చెప్పాడు. అప్పట్లో ఇది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో ట్రంక్ పెట్టెలని ఉండేవి, ఐరన్ బాక్స్లై. ఈయన ఆ పాత పెట్టెలో డబ్బులు ఏడున్నాయని దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఆ పాత పెట్టెలో, ఆ పాత బట్టల మధ్యలో కొత్త నోట్ల కరెన్సీ కట్ట ఒకటి ఉంది. అది చూశాడు ఈయన షాక్ అయిపోయాడు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసుకుందామని ఆ దేవదూతను అడుగుదామంటే ఆ దేవదూత అదృశ్యం అయిపోయాడు. ఈయన ఆ డబ్బుల నోట్లు తీసుకున్నాడు, కొత్త నోట్లు కరెన్సీ కట్ట. ఈయనకి డబ్బులు దాచే అలవాటు లేదు. ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ పరిచర్యకే ఖర్చు పెడతారు. ఈయన ఎప్పుడు డబ్బులు దాయలా. ఆ రాత్రిపూట వెంటనే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె నిద్రపోతుంటే ఆమెను తట్టి లేపి ఆమెకి విషయం చెప్పాడు. ఆ ట్రంకుపేటలో కొత్త నోట్ల కట్ట ఉంది, నువ్వేమైనా పెట్టావా, నువ్వేమైనా దాచిపెట్టావా అని అడిగాడు. ఆమె అంది, దాచిపెట్టా అని డబ్బులు మీరు నాకు ఇస్తున్నారా అంది. వచ్చిన మనీ అంతా దేవుని సేవకే ఖర్చు పెడుతున్నారు. ఆమె దాయలేదు, ఆయన దాయలేదు. కానీ ఆ పాత పెట్టెలో మనీ ఉన్నాయి. ఆయన అప్పుడు అనుకున్నాడు, యేసు ప్రభు ఈ డబ్బులు పంపించారు అని. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యేసు ప్రభు చాలా అద్భుతమైన దేవుడు అండి. మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మన అవసరతలన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన మన పని చక్కగా, అద్భుతంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. నాకు ఇంకొక సేవకుడు తెలుసు.
ఆయన బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తూ ఉండేవారు. ఇది కూడా జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్న ఆ ఆఫీసర్ ఖాళీ టైంలో సేవకి వెళ్ళిపోతాడు. ఎవ్రీడే సాయంత్రం టైం అవగానే ఆఫీస్ నుంచి రాగానే ఎక్కడో చోట పరిచర్య చేయటానికి వెళ్తాడు ఆయన. అలా కొన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు. దేవుడు ఒకరోజు ఆయనతో మాట్లాడి ఆయనతో చెప్పాడు, నీ జాబ్కి రిజైన్ చేసేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసేయ్ అని చెప్పాడు. ఇక ఈయన దేవుని మాటకు లోబడి జాబ్కి రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన దగ్గర నుండి ప్రభు ఆయనకి తినటానికి, ధరించుకోవటానికి, ఉండటానికి కావలసిందంతా యేసు ప్రభు ఆయనకి సమకూరుస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఒకరోజు వాళ్ళ కుమార్తె పెళ్లి దినం వచ్చింది. చాలా సంవత్సరాల క్రితమో కట్నం లేనిదే పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు. ఆ మగ పెళ్లి వారు అడిగారు, పలానా తారీఖుకి పలానా డేట్కి మాకు కట్నం డబ్బులు ఇచ్చేసేయండి అని. మరుసటి రోజు పెళ్ళి. ఈయన కట్నం డబ్బులు వాళ్ళకి ఇవ్వలేకపోయాడు. వాళ్ళకి తెలిసిన వీళ్ళని అడిగాడు. అడిగితే ఎవ్వరూ ఆయనకి డబ్బులు ఇవ్వలే. ఈయనకి బాధ వచ్చేసింది, ఏడుపు వచ్చేసేసింది. మరుసటి రోజు పెళ్ళి, కట్నం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏదో ఒక పేచీ పెడతారు. ఈయన తన రూమ్లోకి వచ్చేసి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఏడుస్తున్నాడు. అది చాలా టెన్షన్, చాలా భయంకరమైన టెన్షన్లో ఉన్నాడు ఆయన. ఆ టెన్షన్లో ఉండి ప్రేయర్ చేస్తున్నాడు. ఇలా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అది దర్శనమో మరి లేకపోతే ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిందో తెలియదు. ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడు. దర్శనంలో ఒక సింహాసనం మీద యేసు ప్రభు కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుటి ఈయన నిలబడ్డాడు. యేసు ప్రభు ఎదుటికి వెళ్ళి ఈయన ఏడుస్తున్నాడు. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. యేసు ప్రభు సింహాసనం మీద నుంచి లేచి ఈయన దగ్గరకు వచ్చి ఈయన కళ్ళకు వస్తున్న నీటిని ఇలా ఆ కన్నీటిని ఇలా తుడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావు కుమారుడా అని అన్నారు. ఆయన అన్నారు, అయ్యా నీ మాట చొప్పున నేను గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేశాను, నీ సేవ చేశాను. ఈరోజు నా కుమార్తె వివాహ దినం వచ్చేసింది. కట్నం డబ్బులు ఇవ్వాలయ్యా, నా దగ్గర డబ్బులు లేవు. ఎవరిని అడిగినా కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు. రేపటి దినాన పెళ్ళి, నేనేం చెయ్యాలి అని అన్నారు. యేసుప్రభు చిన్నగా నవ్వి యేసుప్రభు అన్నారు, దానికెందుకు కంగారు పడతావు, నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, డ్రా చేసుకో అని అన్నారు. ఈయనకి తెలిసి ఈయన అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉంది. ఈయన తన అకౌంట్లో డబ్బులు సేవ్ చేసుకోవాలా. డబ్బులన్నీ తీసుకుపోయి ఆయన సేవకే ఖర్చు పెట్టారు. మనీ లేవు. అలాంటిది యేసుప్రభు అంటున్నారు, లేదు లేదు నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో చూసుకో అన్నారు. ఈయన అన్నారు, ప్రభువా నా బ్యాంక్ అకౌంట్లో జీరో ఉంది, డబ్బులు లేవు, బ్యాలెన్స్ లేదు నాయన. యేసుప్రభు అన్నారు, చెక్ చేద్దామని ఒక దేవదూతను పిలిచి ఈయన అప్పగించి, ఈయన అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో చూసి ఇతనికి కావలసినంత అమౌంట్ ఇచ్చి పంపించండి అని అన్నారు. ఆ దేవదూత వచ్చి ఈయన చేయి పట్టుకుని రండి సార్ అని చెప్పి ఒక ప్లేస్కి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక బ్యాంక్ ఉంది. ఒక బోర్డు పైన ఏం రాసిందంటే హెవెన్లీ బ్యాంక్, పరలోకపు బ్యాంక్ అని రాసింది. అక్కడ లోపలికి వెళ్తే కౌంటర్లు ఉన్నాయి, క్యాషియర్ కౌంటర్స్ లాగా ఉన్నాయి. ఆ కౌంటర్స్లో దేవదూతలు కూర్చొని ఉన్నారు. ఈయన్ని ఒక కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టారు. అవతల వైపు ఉన్న దేవదూత అంటున్నారు, సార్ మీకు ఎంత కావాలి అని అన్నారు. ఈయనకి ఎంత కావాలో అంత అమౌంట్ చెప్పారు, పెళ్ళికి కావాల్సింది. వాళ్ళు అన్నారు, మీ అకౌంట్లో అంత ఉందో లేదో చెక్ చేసి చెప్తాను అని చెప్పి కొన్ని పుస్తకాలు తీసి ఓపెన్ చేస్తున్నారు. ఆ పుస్తకాలు ఓపెన్ చేసి ఈయన పేరు కింద ఉన్న ఆ కార్యాలన్నీ చదువుతున్నారు. ఈయన ఒకరోజు సువార్త ప్రకటిస్తుంటే ఎవరో ఈయన్ని తిట్టారు, కొంతమంది కొట్టారు.
కొంతమంది అవమానించారు, కొంతమంది నిందించారు. ఇలాంటివన్నీ ఆ దేవదూత పుస్తకంలో ఏ తారీఖున, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో ఆయన ఇవన్నీ ఎదుర్కొన్నాడో వాటన్నిటినీ చదువుతున్నాడు. దేవదూత చదివాడు. యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పారో తెలుసా? జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు, అంటే ఆయన నామం నిమిత్తం, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమవును అని చెప్పారు. పరలోకంలో ఫలం అధికమవుతుంది. ఈ భూమి మీద మనల్ని ఎవరైనా నిందించినప్పుడు, హింసించినప్పుడు, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు, పరలోకంలో యేసు ప్రభు నామం నిమిత్తం మనం అనుభవించిన ఆ నిందలు, అవమానాలు, ఆ హింసలన్నిటిని బట్టి పరలోకంలో ఫలం పెరిగిద్ది. యేసు ప్రభు ఏం చెప్పారంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అని అన్నారు. ఈ భూమి మీద మనం ఎవరికైనా కానుకిచ్చినా, లేదా మనం దేవుని పని చేసినా, లేదా ఎవరికైనా సువార్త ప్రకటించినా, లేదా మనము దేవుని నామం నిమిత్తం నిందింపబడి, హింసింపబడి, అబద్ధముగా మన మీద చెడ్డ మాటలు అలా పలికినప్పుడు పరలోకంలో అవి రాయబడతాయి. అవన్నీ మనకి ఫలాన్ని తీసుకొస్తాయి. దేవదూతలు ఇతనికి సంబంధించిన, ఇతను చేసిన క్రియలన్నిటిని లెక్క చూసి వాళ్ళు చెప్పారు, పరలోకానికి సంబంధించి నీకు ఇంత ఫలం ఉంది. ఇప్పుడు నీకు ఏ డబ్బులు కావాలి? అమెరికన్ డాలర్స్ కావాలా, ఇండియన్ రూపీస్ కావాలా? ఈ పరలోక ఫలాన్ని ఆ డబ్బుల్లోకి మేము మారుస్తామో చెప్పు అన్నారు. ఈయన అన్నారు, నేను ఉండేది భారతదేశంలో, ఇండియాలో, నాకు కావాల్సింది ఇండియన్ రూపీసే అని అన్నారు. ఆ దేవదూత పరలోక ఫలాన్ని ఇండియన్ రూపీస్కి మార్చి ఆ కౌంటర్లో నుంచి ఇండియన్ రూపీస్ నోట్లు కౌంటర్లో నుంచి ఇతని చేతిలో పెట్టారు. ఇతను ఆ నోట్ల కట్టలని చేతిలోకి తీసుకున్నాడు. ఇతను కళ్ళు తెరిచి చూస్తే ఇతని రూమ్లో ఎక్కడ మోకరించున్నాడు అక్కడే ఉన్నాడు. ఇతని చేతిలో ఆ నోట్ల కట్టలు ఉన్నాయి. వేసిన తలుపు వేసినట్టే ఉంది. లోపల ఎట్లాగైతే లాక్ చేసుకున్నాడు అట్లాగే ఉంది. ఎవరు లోపలికి రాలా, ఎవరు బయటకు పోలా. ఈయన ఒక్కడే మోకరించున్నాడు. ఈయన శరీరం రూమ్లోనే ఉంది. ఈయనకు దర్శనం వచ్చింది, కానీ కళ్ళు ఓపెన్ చేసి చూస్తే చేతిలో డబ్బులు ఉన్నాయి. ఈయనకు అర్థం కావట్లే అసలు. ఈయన పరలోకపు బ్యాంక్ దగ్గర, కౌంటర్ దగ్గర నిలబడి తన నోటితో ఎంత డబ్బులు కావాలని చెప్పాడు, అంత డబ్బులు చేతిలో ఉన్నాయి. ఈయన ఆ డబ్బులు తీసుకుని రూమ్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఆవిడ చేతిలో పెట్టేసి మౌనంగా ఉండిపోయాడు. ఎవరు ఏం అడిగినా కూడా ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఓ 10 రోజులు షాక్లో ఉన్నాడు. పెళ్లి జరిగింది, అమ్మాయి వెళ్ళిపోయింది, అంతా బాగానే ఉంది. ఈయన మాత్రం షాక్లో ఉన్నాడు. ఏంట్రా నాకేం జరిగింది అని. 10-15 రోజుల తర్వాత నోరు తెరిచి అప్పుడు చెబుతున్నాడు, నాకు డబ్బులు ఎట్లా వచ్చినాయి, నేను షాక్లో ఉన్నాను అని. యేసు ప్రభు ఆశ్చర్యకారుడు, అద్భుతాలు చేసేవాడు. 5 రొట్టెల్ని 2 చేపలను మల్టిప్లై చేసి పడేశాడు. యేసు ప్రభు, ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? అద్భుతాలు చేసే యేసయ్య మనకి. ఆయన జన్మించాడు కాబట్టి అలాంటి అద్భుతాలు చేసే యేసయ్యని, మన తండ్రి యొక్క జన్మదినాన్ని మనం తప్పనిసరిగా జరిపించుకోవాలి. ఒకసారి క్రిస్మస్కి మా ఇంట్లో వాళ్ళకి బట్టలు కొనాలి. క్రిస్మస్ వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు సంఘ కాపరిగా ఉండి నాకే బట్టలు లేకపోతే, మా ఫ్యామిలీకే కొత్త బట్టలు లేకపోతే బాగోదు. యేసుప్రభు జన్మదినం అంటే మంచి బట్టలు వేసుకోవాలి మేమంతా, ఫ్యామిలీ మొత్తం. కానీ మనీ లేవు. అయితే ఆ టైంలో, అంటే ఫ్యామిలీ మొత్తానికి బట్టలు మేము కొనుక్కోవాలి అని అంటే ఒక 20,000 వరకు అవుతుంది. నా దగ్గర బజాజ్ ఈఎంఐ కార్డు ఉంది. ఆ కార్డుతోటి కొన్ని షాపింగ్ మాల్స్లో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఈఎంఐలో డబ్బులు ఇస్తారు, ఈఎంఐలో బట్టలు ఇస్తారు.
నేనేం చెప్పానంటే మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని ఆ షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ మొత్తం 20,000కి బట్టలు తీసుకున్నాం. ఇప్పుడు కౌంటర్ దగ్గర మనీ కట్టాలి. నా బజాజ్ కార్డు తీసి ధైర్యంగా కౌంటర్లో ఇచ్చాను. వాళ్ళు ఆ కౌంటర్లో బజాజ్ కార్డుని చెక్ చేసి, సార్ ఇది చల్లదండి, ఇది బ్లాక్ అయిపోయింది అని అన్నారు. ఇప్పుడు షాక్ అయిపోయా. ఇంకా బిల్లేమో 20,000 వచ్చింది, జేబులో ₹1 లేదు. కార్డు ఏమో చల్లదన్నారు, ఈఎంఐలో ఆ కార్డు పనికిరాదు అన్నారు. వెనకాల మా ఫ్యామిలీ నిలబడింది, మా ఆవిడ, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. కౌంటర్ దగ్గర వాళ్ళు ఆ మాట చెప్పారు. ఇప్పుడు నేను వెనక్కి తిరగాలి, తిరిగి ఏం చెప్పాలి? తీసుకున్న అవన్నీ ప్యాకెట్లన్నీ అక్కడ పెట్టేసేయండి, డబ్బులు లేవు, ఇంటికి వెళ్దాము అని చెప్పాలి. క్రిస్మస్కి పాత బట్టలు వేసుకోవాలి. అయితే నేను ఏం చెప్పాలో అర్థం కాల. ఆ కౌంటర్లో ఆ కార్డు తీసుకుని వెనక్కి తిరుగుతున్నా. తిరిగే టయానికి నా ఫోన్లో టింగ్ అనే ఒక మెసేజ్ వచ్చింది. ఏంట్రా మెసేజ్ వచ్చిందని చూస్తే ఎవరో ఆ టైంలో ₹20,000 వేశారు, 20,000. అసలు నాకు ఎంత ఆనందం వచ్చేసిందంటే ఆ కార్డు తీసుకుని నా ఏటీఎం కార్డు ఇచ్చేసి స్వైప్ చేయండి అని అన్న. కరెక్ట్గా కౌంటర్ దగ్గర యేసు ప్రభు డబ్బులు పంపించారు. యేసు ప్రభువు సజీవుడైన దేవుడండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మనల్ని చూస్తూ ఉండే దేవుడు. ఆయన మన కోసం జన్మించాడు. ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ మనం క్రిస్మస్ చేయాల్సిందే. మన కోసం ప్రాణం పెట్టాడండి ఆయన, మన కోసం ప్రాణం పెట్టాడు. అలాంటి గొప్ప దేవుని యొక్క క్రిస్మస్ని మనం ఆనందంతో సంతోషంతో సెలబ్రేట్ చేసి, ప్రపంచం మొత్తానికి మా రక్షకుడు పుట్టాడు, మేము ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాము, మాకు తినటానికి ధరించుకోవటానికి మా దేహానికి కావలసినవి ప్రాణానికి కావలసినవి అన్నిటిని ఆయన సమకూరుస్తాడు. మా దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన మమ్మల్ని తీసుకుని పరలోకం వెళ్తాడు, మేము పరలోక నివాసులంగా ఉండబోతున్నాము, శాశ్వత రాజ్యంలో ఉండబోతున్నాము అని మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఈ క్రిస్మస్కి మీకు అద్భుతాలు చేయునుగాక, మీకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డ, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభువా. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సర్వాధికారి అయిన నిత్యము ఉండే తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. పరమ తండ్రి, ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా, అయ్యా వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి నాయన. ఈరోజు ప్రభువా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని దర్శించండి ప్రభువా. వారి మీద మీ ఆత్మనుంచండి తండ్రి, మీ అభిషేకాన్ని ఉంచండి ప్రభువా. నైనా మునుపెన్నడు చూడని దైవికమైన అభిషేకం, దైవికమైన ఆశీర్వాదం వారి మీద నిలుచునుగాక. వారికి కావలసిన అద్భుతాలు చేయండి ప్రభువా. నైనా వారికి కావలసిన స్వస్థతని ఇవ్వండి ప్రభువా, విడుదలనివ్వండి తండ్రి. ప్రతి చీకటి పారద్రోలబడునుగాక. అయ్యా మా యొక్క సమస్త పాపాలు క్షమించినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచినందుకు వందనాలు ప్రభువా. నైనా ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నీ వాక్య ప్రత్యక్షత ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది, అంతటా
అంతటా. అంతటా అంటే ఏంటి? ఒక స్వరం వినపడింది యోహానికి. ఆ వచనం చదువుతున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఇప్పటి నుండి. ఇప్పటి నుండి అంటే ఎప్పటి నుండి? ఒక కాలం రాబోతుంది. ఆ కాలం ఇంకా రాలా. ప్రకటన గ్రంథం అనేది 6వ అధ్యాయం నుండి ప్రారంభమైంది. పరలోకంలో మొదటి ముద్ర విప్పబడిద్ది. అప్పుడు క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడు. అప్పుడు 7 ఏళ్ల మహాశ్రమల కాలం అనేది ప్రారంభమవుతుంది. 2వ ముద్ర విప్పబడిద్ది, 3వ ముద్ర విప్పబడిద్ది, 4వ ముద్ర విప్పబడిద్ది. ఆ 2వ ముద్రకి, ఆ 3వ ముద్రకి, ఆ 4వ ముద్రకి కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, మనుషులు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. ఈ కాలము ఇంకా ప్రారంభం కాల. క్రీస్తు విరోధి ఇంకా రాలేదు. వాడి యొక్క ఆత్మ పనిచేస్తుంది భూమి మీద, వాడి ఆత్మ పనిచేస్తుంది. కానీ శరీరధారిగా క్రీస్తు విరోధి అనేవాడు ఇంకా భూమి మీద ప్రత్యక్షం కాలేదు. వాడు ఏ రోజైతే వస్తాడో ఆ రోజు నుండి 7 ఏళ్ల శ్రమల కాలం ప్రారంభమైంది. వాడు వచ్చిన రోజున వాడితో పాటు ఉన్న అబద్ధ ప్రవక్త ఈ భూమి మీద కొన్ని చట్టాలు చేస్తారు. అవి నీతి, న్యాయము, యథార్థత ఉండే చట్టాలు కాదు, ధర్మ విరోధమైన చట్టాలు చేస్తారు. వాడు నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. వాడు బొమ్మ ఒకటి తయారు చేస్తారు. వాడి బొమ్మకి అందరూ సాగిలపడి వాడిని దేవుడిగా నమ్మాలి అని ప్రకటన చేస్తారు. ఆ తర్వాత వాడి ముద్ర ఒకటి వచ్చింది. అది కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ వేయాలి. కరోనా వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన టెంపరేచర్ చూసేవాళ్ళు. అది ఇక్కడ కానీ ఆ థర్మామీటర్ తోటి టెంపరేచర్ చూసేవాళ్ళు, డైరెక్ట్గా ఇక్కడ కానీ. అట్లాగే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు ఆ ముద్ర లేదా వాడి పేరు లేదా వాడికి సంబంధించిన నంబర్ కుడి చేతి మీద కానీ నుదుటి మీద కానీ వేస్తారు. ఆ ముద్ర ఉంటేనే కొనటం కానీ అమ్మటం కానీ జరిగిద్ది. ఆ ముద్ర వేయించుకోకపోతే శ్రమలు ప్రారంభం అవుతాయి. అప్పుడు ఒకే ఒక నిర్ణయం చేయాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఆ ముద్ర వేయించుకోకుండా శ్రమలు అనుభవించాలా, లేదా ఆ ముద్ర వేయించుకుని యేసు ప్రభుని విడిచిపెట్టాలా? ఇప్పుడు మీరేం నిర్ణయం తీసుకుంటారు? ఆ దినాన మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆ రోజు మీరు దేవునికి సంబంధించిన వారా లేదా సాతానికి సంబంధించిన వారా అనేది డిసైడ్ అయిపోతుంది. దేవునికి సంబంధించిన వాళ్ళు ఎంత శ్రమలు వచ్చినా ఆ క్రీస్తు విరోధికి సాగిలపడరు, వాడిని నమ్ముకోరు, వాడి ముద్ర వేయించుకోరు, వాడిని వెంబడించరు. దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు అంత నమ్మకంగా ఉంటారు. ఆ రోజు తప్పనిసరిగా క్రీస్తుని విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి నమ్మిన వాళ్ళు. ఆ దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. ఆ రోజు ఆ బొమ్మకు మొక్కపోయినా, ఆ 666వ ముద్ర తీసుకోకపోయినా వాళ్ళని శిరచ్ఛేదనం చేస్తారు. శిరచ్ఛేదనం అంటే తలలు నరికేస్తారు. ఇప్పుడు దాని కొరకు ఎవరు ఇష్టపడతారు? క్రైస్తవులు ఎవరు ఇష్టపడతారండి? ఆ రోజు ఏమవుతుందంటే చాలామంది యేసు ప్రభుని విడిచిపెట్టేస్తారు. నేను ఇంతకుముందు లైవ్ కార్యక్రమంలో చెప్పాను, 666వ ముద్ర వచ్చినప్పుడు యేసు ప్రభుని చాలామంది విడిచిపెడతారు అని. అదేంటో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 66వ వచనం ఉంది. 6వ అధ్యాయము 66వ వచనం. ఈ వచనాన్ని మనం చూస్తే 666 కనబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. 3 6లు వచ్చినాయి కదా, అక్కడ ఒక వచనం ఉంది. ఆ వచనం చదువుతాను చూడండి. అప్పటి నుండి
ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు అని రాయబడింది. ఈ 666వ ముద్ర వచ్చినప్పుడు ఈ వచనం నెరవేరింది. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు ఆయన వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించరు. ఈ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు, వాడి 666వ ముద్ర వచ్చినప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు చాలామంది ఆ రోజు యేసు ప్రభుని విడిచిపెడతారు. ఇంకా ఎన్నడూ యేసు ప్రభుని నమ్ముకోరు, ఇంక ఎన్నడూ నమ్ముకోరు. వాళ్ళు ముద్ర వేయించుకుంటారు. వాళ్ళు క్రీస్తు విరోధి యొక్క జనంగా మారిపోతారు. యేసయ్యను దూషిస్తారు. ఆ దినం రాబోతుంది. ఆ దినాన ఎవరైతే మేము యేసయ్యని నమ్ముకున్నామో, మాకు 666వ ముద్ర వద్దు, చావైనా బ్రతుకైనా యేసయ్య కోసమే ఉంటాము, పౌలులాగా మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రోజు శ్రమలు ఎదుర్కొంటారు. వాళ్ళకి అది శ్రమల కాలం. అప్పుడు బైబిల్ చెప్తుంది, పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. యోహానుతో చెప్తుంది ఆ స్వరం. ఏమని చెబుతుంది? అంతటా ఇప్పటి నుండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం, ఇప్పటి నుండి, ఎప్పటి నుండి? 666వ ముద్ర వచ్చిన దగ్గర నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. 666వ ముద్ర వచ్చిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకుని కూడా ఆ యేసయ్య విశ్వాసం కొరకు ఎవరైతే చనిపోతారో, ప్రభువునందు ఉండి మృతి పొందిన మృతులు ధన్యులు అని రాయబడుతుంది. దేవుని బిడ్డ, ఆ రోజు లోకంలో ఉన్న వాళ్ళకి మరణం అంత ఈజీగా రాదు. ఎవరైతే 666వ ముద్ర వేయించుకుంటారో వాళ్ళు అంత ఈజీగా చనిపోరు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో. ఎందుకు చనిపోరు? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు, చావవలెనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోవును అని రాయబడింది. 666వ ముద్ర వచ్చినప్పుడు మనుషులు చావాలని ఆశపడతారంట, కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోయింది. మీకు అర్థమైందా? అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో 666వ ముద్ర వచ్చింది. ఆ 666వ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి కొన్ని శ్రమలు ప్రారంభమవుతాయి. ఎలాంటి శ్రమలు అనంటే, ఎక్కడో భూమి మీద ఒక చోట భూకంపం లాంటిది వచ్చింది. అప్పుడు ఒక రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో నుండి, ఆ భూమిలో నుండి ఒకలాంటి మిడతలు బయటకు వస్తాయి. ఆ మిడతలు బయటకు వచ్చి వాటికేమో స్త్రీలకు ఉన్నట్టు వెంట్రుకలు ఉంటాయి, మనిషి లాంటి ముఖం ఉండిద్ది, సింహం లాంటి పళ్ళు ఉంటాయి, అవి తేలుకుండినట్లు బలం ఉంటుంది, వాటికి గుర్రాల్లాగా ఉంటాయి ఆ మిడతలు. 9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో దాని గురించి మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. ఆ మిడతలు వస్తాయి. ఆ మిడతలు వచ్చి ఎవరైతే 666వ ముద్ర వేయించుకున్నారో ఆ మిడతలు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కొడతాయి. అది కుడితే, ఒక మనిషిని తేలు కుడితే ఎంత నొప్పి వచ్చిద్దో అంత నొప్పి ఆ దినాల్లో 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళకి వచ్చింది ఆ మిడతలు కుట్టినప్పుడు. అప్పుడు ఆ మనుషులు చాలా నొప్పిని భరిస్తారు. తేలు కుడితే 2-3 రోజుల తర్వాత నొప్పి తగ్గిపోవాలి, కానీ ఆ నొప్పి 5 నెలలు అనుకుంటా, 5 నెలలు ఉంటుంది ఆ నొప్పి. ఆ బాధ భరించలేరు వాళ్ళు, ఆ నొప్పి బాధ భరించలేరు. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా, ఎంత మత్తు ఇంజెక్షన్ తీసుకున్నా నొప్పి తగ్గదు. నొప్పి భరించలేక మనుషులు ఆ రోజు మరణం వెతుకుతారు, మరణాన్ని వెతుకుతారు. అంటే విషం తెచ్చుకొని తాగుతారు కానీ చచ్చిపోరు, ఊరేసుకుంటారు ఉరికి ఏలాడుతూ ఉంటారు కానీ మనిషి చనిపోడు. ట్రైన్ కింద పడి చచ్చిపోదామని వెళ్తాడు,
ట్రైన్ వచ్చి వాడి మీదగా వెళ్తుంది, వాడి శవం ముక్కలు ముక్కలు అవుతుంది, కానీ ప్రాణం పోదు. కాల్లో ప్రాణం ఉంటుంది, కాలు అటు పడిపోయి ఉంటుంది, మెడ ఇటు పడిపోయి ఉంటుంది, తల ఇటు పడిపోయి ఉంటుంది, ప్రాణం పోదు. ఆ రోజు మరణం ఉండదు. అలాంటి దినాల్లో 666వ ముద్ర వేయించుకోనందుకు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, అలాగే వాడితో పాటు ఉన్నవాళ్ళు యేసయ్యను నమ్మిన వాళ్ళని హింసిస్తారు, హింసలు పెడతారు. ముద్ర వేయించుకుంటేనేమో భూమిలో నుండి వచ్చే ఆ తేళ్లు కొడతాయి. ముద్ర వేయించుకోకపోతేనేమో క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, వాడితో పాటు ఉన్న సైన్యము, లోకము అందరూ మనకు వ్యతిరేకంగా ఉంటారు. మనల్ని కొడతారు, మనల్ని చంపుతారు, మనకి తాగటానికి నీళ్ళు ఎవరో, ఉండటానికి ప్లేస్ ఉండదు, అరణ్యంలోకి వెళ్ళినా అరణ్యంలో మనల్ని వెతికి పట్టుకుంటారు, మనల్ని హింసిస్తూ ఉంటారు వాళ్ళు ముద్ర వేయించుకోకపోతే. ముద్ర వేయించుకున్నవాడు ముద్ర వేయించుకొని వాళ్ళని హింసిస్తారు. మనం నమ్మకంగా ఉంటాం, యేసయ్యకి నమ్మకంగా ఉంటాం. ముద్ర మనము వేయించుకోం. 666. ఇప్పుడు ఆ శ్రమలు ఎవరు భరిస్తారండి? ఆ దినాల్లో తాగటానికి నీళ్ళు ఉండవు, తినటానికి తిండి ఉండదు, ధరించుకోవటానికి వస్త్రం ఉండదు, మనల్ని చంపుతారు, కొడతారు, తిడతారు. 666 ముద్ర వేయించుకోనందుకు. వేయించుకుంటేనేమో తాగటానికి నీళ్ళు ఇస్తారు, తినటానికి ఆహారం ఇస్తారు, ధరించుకోవటానికి వస్త్రం ఇస్తారు. కానీ వాళ్ళకు వచ్చే శ్రమలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. ఆ రోజు యేసు ప్రభువులో ఉండి శ్రమలు అనుభవించి మరణించే వాళ్ళు ధన్యులు. భూమి మీద అప్పుడు ప్రజలు 2 గుంపులుగా ఉంటారు. ఒక గుంపు 666 ముద్ర వేయించుకునేవాళ్ళు, ఇంకో గుంపు 666 ముద్ర వేయించుకొని వాళ్ళు. వాళ్ళకి తేడా ఏంటంటే 666 ముద్ర వేయించుకొని వాళ్ళకి మరణం రాదు. 666 ముద్ర వేయించుకొని వారు 666 ముద్ర వేయించుకున్న వాళ్ళేమో వాళ్ళకి మరణం రాదు 5 నెలల పాటు. 666 ముద్ర వేయించుకోకపోతే హింసలు మనకుంటే మనం చంపబడతాం, మరణం అనేది వచ్చింది. ఆ 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ఆ 5 నెలల పాటు మరణం అనేది భూమి మీద ఉండదు. 666 ముద్ర వేయించుకున్న వారికి. కానీ విశ్వాసులమైన మనకి మరణం వచ్చింది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఆ 5 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు మరణిస్తారు, ముద్ర వేయించుకొని మనము మరణిస్తాం. ఇప్పుడు మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తామో ఈ విషయం కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తారు? 666 ముద్ర కనుక వేయించుకుంటే, లేదా పాపక్షమాపణ పొందకుండా మరణిస్తే, పాపాలతో శాపాలతో గనక ఈ భూమి మీద మరణిస్తే ఆ వ్యక్తి ఈ భూమి మీద కన్నుమూస్తాడు. అతని ఆత్మ డైరెక్ట్గా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎట్లాగంటే వాళ్ళ శరీరంలో నుంచి వాళ్ళ ఆత్మ బయటకు వచ్చింది, వాళ్ళ ఆత్మ నల్లగా ఉండిద్ది, వాళ్ళ ఆత్మ బరువుగా ఉండిద్ది, వాళ్ళ ఆత్మ డైరెక్ట్గా భూమి కిందకి వెళ్ళిపోతుంది. 666 ముద్ర వేయించుకున్న వాళ్ళు, పాపాలు క్షమింపబడని వారు, అట్లాగే డైరెక్ట్గా భూమి కిందకి వెళ్ళిపోతుంది. భూమి కింద పాతాళం ఉండిద్ది, ఆ పాతాళంలో అగ్ని ఉండిద్ది, అగ్ని జ్వాలలు ఉంటాయి. ఆ యాతనకరమైన స్థలంలోకి వాళ్ళ ఆత్మ వెళ్ళిపోతుంది. అంతటితోటి వాళ్ళు ఇక నరకంలోకి వెళ్ళిపోతారు. అక్కడ కొంతకాలం ఉంటారు. తర్వాత దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. మరి 666 ముద్ర వేయించుకోకుండా యేసు ప్రభుని నమ్ముకుని పాపక్షమాపణ పొంది చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? ఈరోజు మనము యేసయ్య రక్తంలో మన పాపాలు కడుక్కుంటున్నాం, యేసయ్య రక్తంలో మన వస్త్రాలు ఉతుక్కుంటున్నాం. ఈరోజు మనం చనిపోయినా
లేదా 666 ముద్ర 666 ముద్ర వచ్చినప్పుడు దాన్ని వేయించుకోకుండా ఆ రోజు మనం చనిపోయినా మన ఆత్మ ఈ భూమి మీద నుండి లెగిసి పరలోకంలో పరదైసు అనే ప్లేస్లోకి వెళ్తుంది. పరలోకం అనేది చాలా పెద్ద స్థలం. చనిపోతే మనము పరలోకంలోకి వెళ్తాం, కానీ పరలోకం మొత్తం మనం తిరగం. పరలోకంలో ఒక ప్లేస్ ఉంది, అది పరదైసు అంటారు. అది ఎలా ఉండిద్ది అని అంటే, ఏదైనా వనం ఎలాగుండిద్దో పరదైసు అలాగుండిద్ది. ఎందుకంటే ఒకప్పుడు ఏదైనా వనాన్ని ప్యారడైజ్ అని పిలిచేవాళ్ళు, పరదైసు అని పిలిచేవాళ్ళు. ఏదైనా వనంలో ఆదాము అవ్వ ఉండేవారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఆ వనంలో నుండి వారిని బయటికి పంపించేశారు. సేమ్ అట్లాంటిదే పరలోకంలో ఒక ప్లేస్ ఉంది, దాన్నే పరదైసు అంటారు. యేసు ప్రభుని నమ్ముకుని గనక మనం చనిపోతే, మన పాపాలు క్షమింపబడి మనం చనిపోతే మన ఆత్మ ఆ పరదైసులోకి వెళ్తుంది. పరదైసులో చెట్లు ఉంటాయి, పరదైసులో ప్రకృతి ఉంటుంది. పరదైసు అనేది చాలా అద్భుతమైన స్థలం. అది పరలోకంలో ఒక భాగం. మనం పరలోకం మొత్తం తిరగం, మనకు పర్మిషన్స్ ఉండవు. పరదైసులో ఒక ప్లేస్లో ఉంటాం. కొంతకాలమే ఉండేది అక్కడ. ఒకవేళ యేసు ప్రభు వాక్యం ప్రకటించి, యేసు ప్రభు నామం నిమిత్తం సాక్ష్యం ఇచ్చి ఆ విధంగా పరిచర్య గనక మనం చేస్తూ ఉండినప్పుడు, కేవలము యేసయ్య వాక్యం చెప్పినందుకు లేదా యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఎవరైనా మనల్ని చంపారు అనుకోండి, ఆ మరణము హతసాక్షి యొక్క మరణం. అప్పుడు మన ఆత్మ పరదైసులోకి వెళ్ళదు, మన ఆత్మ పరలోకంలోకి వెళ్ళిద్ది. పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉంటాడు. ఆయన సింహాసనం ఎదుట ఒక బలిపీఠం ఉండిద్ది. ఆ బలిపీఠంలోకి మన ఆత్మ వెళ్ళిద్ది. హతసాక్షిగా చనిపోతేనేమో దేవుని సింహాసనం ఎదుట ఉన్న బలిపీఠంలోకి మన ఆత్మ వెళ్ళిద్ది. మామూలుగా మనం మరణిస్తేనేమో పరదైసులోకి మన ఆత్మ వెళ్ళిద్ది. పాపక్షమాపణ పొందకుండా చనిపోతే లేదా 666 ముద్ర తీసుకుని చనిపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ పాతాళంలోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ 3 ప్లేసెస్లోకి మనిషి చనిపోయినప్పుడు వెళ్తాడు. వెళ్తే నరకంలోకి వెళ్తాడు, లేదా పరదైసులోకి వెళ్తాడు, లేదా దేవుని బలిపీఠంలో వారి ఆత్మ వెళ్తుంది. ఎవరైతే హతసాక్షులు అవుతారో వాళ్ళు. ఈ ముగ్గురు ఈ 3 రకాల గుంపులు 3 ప్లేసెస్కి వెళ్తారు. ఇంకొక అవకాశం ఉంది. నరకంలోకి కానీ పరదైసులోకి కానీ లేదా బలిపీఠంలోకి కానీ వెళ్ళకుండా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళేది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? బతికి ఉండగానే మనం ఎత్తబడితే, హానోకు అనే ఆయన చనిపోలా, ఆయన బతికి ఉండగానే శరీరంతో పరలోకంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు డైరెక్ట్గా ఫాదర్ దగ్గరికి వెళ్తారు, తండ్రి దగ్గరికి వెళ్తారు. ఏలియా అనే ఆయన ఒక గొప్ప ప్రవక్త. ఆయన మరణించలా. పరలోకం నుండి అగ్ని రథాలు ఆయన కోసం వచ్చినాయి. ఆ రథం ఎక్కాడు, డైరెక్ట్గా హెవెన్కి వెళ్ళిపోయాడు. పరదైసుకో లేకపోతే బలిపీఠంలోకి వెళ్ళాల వాళ్ళు డైరెక్ట్గా ఫాదర్ గాడ్ దగ్గరికి వెళ్ళారు, తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళారు. సంఘం ఎత్తబడిద్ది చూడండి. ఎత్తబడినప్పుడు మనం పరదైసుకో లేకపోతే బలిపీఠంలోకి వెళ్ళాం, డైరెక్ట్గా మనము తండ్రి దగ్గరికి వెళ్తాం, ఫాదర్ గాడ్ ఎదుటికెళ్ళి మనం నిలబడతాం. ఇక్కడ 666 ముద్ర వచ్చినప్పుడు యేసయ్యని నమ్ముకుని యేసయ్య కోసం మరణించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. కొంతమందే ఉంటారు. సంఘం అప్పుడు ఈ భూమి మీద ఉండిద్ది. ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు కలిగిన పుస్తకాన్ని యేసు ప్రభు ఓపెన్ చేసేటప్పుడు మొదటి ముద్ర ఓపెన్ చేసినప్పుడు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు సంఘం ఇక్కడే ఉండిద్ది. రెండవ ముద్ర ఓపెన్ చేసినప్పుడు సంఘం ఇక్కడే ఉండిద్ది. మూడవ ముద్ర ఓపెన్ చేసినప్పుడు సంఘం ఇక్కడే ఉండిద్ది. నాలుగవ ముద్ర ఓపెన్ చేసినప్పుడు సంఘం ఇక్కడే ఉండిద్ది. ఐదవ ముద్ర ఓపెన్ చేసినప్పుడు సంఘం ఇక్కడ ఉండిద్ది. ఆ 5వ ముద్రలో ఏం రాయబడి ఉంది చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము
9వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలెనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను అని రాయబడింది. హతసాక్షులైన వారి ఆత్మలు దేవుని సింహాసనం ఎదుట ఉన్న బలిపీఠంలోకి వెళ్తే 5వ ముద్ర పరలోకంలో విప్పబడినప్పుడు ఆ బలిపీఠంలో ఉన్న ఆ హతసాక్షులు అప్పటికే చాలామంది చంపబడతారు. ఆ హతసాక్షులు తండ్రిని అడుగుతారు, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా? భూనివాసులు మమ్మల్ని చంపారు, మా రక్తం నిమిత్తము, మేము చెప్పిన వాక్యం నిమిత్తం, మేమిచ్చిన సాక్ష్యం నిమిత్తం వాళ్ళు మమ్మల్ని చంపారు కాబట్టి మా రక్తం నిమిత్తము వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఎంతకాలం ఆగుతావు అని అంటే తండ్రి వాళ్ళతో చెప్తాడు, మీలాగే భూమి మీద 666వ ముద్ర తీసుకోకుండా వాక్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారు, సాక్ష్యం ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. అది దేవుని సంఘం. వాళ్ళ లెక్క పూర్తి అవ్వాలి. వాళ్ళల్లో కొంతమంది హతసాక్షులు అవ్వాలి. మీలాగే వాళ్ళు చంపబడతారు. వాళ్ళ లెక్క పూర్తి అయిన తర్వాత అప్పుడు నేను తీర్పు తీరుస్తాను అని అంటాడు. అప్పటి వరకు ఈ భూమి మీద హతసాక్షుల లెక్క ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు, ఈ వాక్యం వింటున్న మీలో కొంతమందిని దేవుడు హతసాక్షుల పట్టీలో రాసుకుని ఉండొచ్చు. ఎవరు పడితే వాళ్ళు యేసు ప్రభు వాక్యం నిమిత్తమో యేసు ప్రభు సాక్ష్యం నిమిత్తమో హతసాక్షులు ఎవరు? దానికి పిలుపు ఉండాలి, దానికి కావలసిన అభిషేకం ఉండాలి. ఆ అభిషేకము దేవుడు కొంతమందికే ఇస్తాడు. హతసాక్షిగా మారటం చాలా గొప్ప ధన్యత అండి. కొంతమంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారు, కొంతమంది రోగాలు వచ్చి చనిపోతున్నారు, కొంతమంది ఎవరో ఏదో అన్నారు అని కుంగి కుంగి కుమిలి 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 ఆ బాధని హార్ట్ మీదకి తీసుకుని చచ్చిపోతున్నారు. ఏదో ఒక విధంగా చచ్చిపోతున్నారు మనుషులు. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఒకవేళ రక్షణ పొందుంటే పరదైస్లో ఉంటారు. కానీ స్టెఫెన్ లాగా రాళ్ళు పెట్టి కొట్టబడటం, పౌలులాగా శిరచ్ఛేదనం చేయబడటం, ఏదో ఒక విధంగా యేసు ప్రభు వాక్యం చెప్పినందుకు లేదా సాక్ష్యం ఇచ్చినందుకు ఎవరైనా మనల్ని చంపారు అనుకోండి, అది హతసాక్షి యొక్క మరణం. దానికంటే ధన్యత ఏముంటుంది? అన్ని మరణాల కంటే కూడా అది ఎక్కువ ఘనమైన మరణం. మిలిటరీలో సర్వీస్ చేస్తూ ఉండినప్పుడు మన సైనికులు కానీ ఇతర దేశ సైనికులు కానీ తమ మిలిటరీలో ఉండినంత కాలము గవర్నమెంట్ వాళ్ళ పోషణ అంతా చూసిద్ది. ఒకవేళ యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధంలో గనక వాళ్ళు వేరే మరణించారనుకోండి, వాళ్ళని గవర్నమెంట్ చాలా గొప్పగా ఘనపరిచిద్ది, బిరుదులు ఇచ్చిద్ది, వాళ్ళ కుటుంబాలకి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది, వాళ్ళ పేర్లు గవర్నమెంట్ పుస్తకంలో ఉంటుంది, వాళ్ళు గొప్పవాళ్ళుగా కీర్తించబడతారు. అలాగే పరలోకంలో దేవుని వాక్యం కొరకు యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఎవరైతే చంపబడతారో వాళ్ళకి పరలోకంలో గొప్ప ఘనత ఉండిద్ది. సాధారణమైన మరణించిన వాళ్ళకంటే కూడా దేవుని వాక్యం నిమిత్తం యేసు ప్రభు సాక్ష్యం నిమిత్తం గనక చంపబడితే అసలు పరలోకంలో వాళ్ళకంటే గొప్పోళ్ళు ఉండరు. అంత గొప్ప స్థితి పరలోకంలో ఉంటుంది. యోబు 3వ అధ్యాయంలో ఒక విషయం గురించి చెప్తాడు. పూర్వకాలంలో ఉన్న వాళ్ళకి ఈ మిస్టరీస్ ఏవి తెలీదు. పూర్వకాలంలో ఉన్న భక్తులకి మనకు తెలిసినంత జ్ఞానము యోబు గారికి తెలీదు. యోబుకి ఏమైంది? 7 కుమారులు 3 కుమార్తెలు ఒకే రోజు చచ్చిపోయారు. ఒంటెల్ని ఎవరో ఎత్తుకుపోయారు.
గాడిదలను ఎవరో ఎత్తుకుపోయారు. గొర్రెల మీద ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చేసింది. ఉన్న ఆస్తి మొత్తం పోయింది. కొన్ని రోజులకి ఆయన శరీరానికి ఒక వ్యాధి వచ్చింది. మొత్తం స్కిన్ డిసీజ్ వచ్చేసింది. అన్నీ పోయినాయి, ఆరోగ్యం పోయింది, బూడిదలో కూర్చున్నాడు. మనుషులు ఆయన గుర్తుపట్టలేకుండా మారిపోయారు. ఏబు పూర్తిగా నాశనం అయిపోయాడు. ఆయనకున్న 3 స్నేహితులు ఆయన పలకరిద్దామని వచ్చారు. ఏబును చూడగానే వాళ్ళ కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఏబున్నాడు. తూర్పు దేశపు జనులందరిలో ఏబు కంటే గొప్పోళ్ళు ఎవరు లేరు. ఆస్తిలో కానీ, పేరు ప్రఖ్యాతుల్లో కానీ, అందంలో కానీ, చందంలో కానీ, దేంట్లో అయినా ఏబు కంటే గొప్పోళ్ళు ఎవరు లేరు. ఆ 3 స్నేహితులు వచ్చి ఏబు దగ్గర కూర్చున్నారు, ఏబును ఓదారుద్దామని. ఏబు తాను పుట్టిన దినాన్ని శపించుకుంటాడు. నేను పుట్టకుండా ఉంటే బాగుండేది, నేను ఎందుకు పుట్టాను, నేను చచ్చిపోయినట్టుగా అయితే బాగుండేది, నా తల్లి గర్భంలో నుంచి నేను బయటకు రాగానే నన్ను ఎవరైనా చంపేసినట్టుగా అయితే బాగుండేది, అప్పుడు నేను సమాధిలోకి వెళ్ళిపోయేవాడిని. సమాధిలోకి వెళ్ళిపోతే ఏం జరిగేది? సమాధిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అంట ఎలా ఉంటారో ఏబు చెబుతాడు. ఏబు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను చూడండి. అక్కడ అంటే సమాధిలోకి వెళ్ళిన వాళ్ళు, అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. ఎక్కడ? సమాధిలో. మనిషి చనిపోతే సమాధిలోకి వెళ్ళిపోతాడు. సమాధిలోకి వెళ్ళిపోతే అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులైన అలసిన వారు విశ్రాంతి పొందుదురు. 18వ వచనం, బంధింపబడిన వారు కార్య నియామకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందర నచ్చటనున్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్న వారికి వెలిగియబడుట ఎలా అని ఏబు ఈ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడు. ఏబు ఏమంటాడంటే, నేను చచ్చిపోయి సమాధిలో ఉంటే, సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చచ్చిపోయిన ఎవరు బాధిస్తారు, ఎవరు హింస పెడతారు, ఎవరు ఇబ్బందులు పెడతారు, అక్కడ అందరు హ్యాపీగా ఉంటారు అని ఏబు అనుకుంటున్నాడు. ఏబుకు తెలియని విషయం ఏంటంటే, అయ్యా నీతి లేకుండా చచ్చిపోతే ఆడు నరకానికి వెళ్తాడు. అక్కడ యాతనకరమైన స్థలం ఉంది. నీతి కలిగి మరణిస్తే పరదైసులోకి వెళ్తాడు. అక్కడ చాలా మంచి ఆనందం ఉండిద్ది. దేవుని వాక్యం కొరకు చనిపోతే పరదైసులోకి వెళ్ళిన వాళ్ళ కంటే కూడా ఆ బలిపీఠంలోకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ ఘనత ఉంటుంది. మరణం ఇంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరణ వేదనలు యేసు ప్రభు అనుభవించాడు. యేసు ప్రభు మరణించేంత వరకు అందరికీ మరణం అంటే భయం. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడు అవటం వల్ల మనకు ఒక నిరీక్షణ వచ్చింది. ఇప్పుడు మనం చనిపోతే పాతాళంలోకి వెళ్ళాం. పాతాళంలోకి వెళ్ళాలంటే ఎవరికైనా భయమే పాతాళంలోకి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మనకు మరణం అంటే ఆనందం. రోజు రాత్రులు మీరు నిద్రపోతారు. మరణం అంటే యేసు ప్రభుని నమ్మినోడికి నిద్రపోయినట్టు. ఇక్కడ కళ్ళు మూసుకుంటాడు, పరలోకంలో పరదైసులో కళ్ళు తెరుస్తాడు, లేదా దేవుని బలిపీఠంలో కళ్ళు తెరుస్తాడు. అవి చాలా అద్భుతమైన ఘనమైన విషయం అండి. ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం తర్వాత చదువుతున్నాను చూడండి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం చనిపోయేటప్పుడు నీతిమంతులుగా గనక మనం చనిపోతే మన క్రియలు మన ఆత్మ వెంట వెళ్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మన క్రియలు మన వెంట వెళ్తాయి. చచ్చిపోయేటప్పుడు మనమేం తీసుకెళ్తామని చాలామంది అడుగుతారు. ఇల్లు రాదు, పొలం రాదు, డబ్బులు రావు, బంగారం రాదు, పేరు ప్రఖ్యాతలు మన వెంట రావు అంటారు. నిజమే, మన ఆత్మ పరదైసులోకో లేదా ఆ బలిపీఠంలోకి వెళ్ళేటప్పుడు మన వెంట ఈ లోకంలో ఉన్న ఏవి రావు, కానీ మన క్రియలు మన వెంట వెళ్తాయి. యేసు ప్రభువు మనం ఈ భూమి మీద చేసే పనులను బట్టి పరలోకంలో మనల్ని ఘనపరుస్తాడండి. ఇందాక చెప్పాను కదా, మన క్రియలు పరలోకంలో ఎంచబడతాయి.
పరలోకంలో లిఖింపబడతాయి. దానికి తగిన ఫలము మనం పరలోకంలో అనుభవిస్తాం. పరలోకం అనేది చాలా 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 అద్భుతమైన స్థలం. దేవుని బిడ్డ, ఈ భూమి మీద యేసయ్య కోసం ఏదో ఒకటి చేయండి. చనిపోయే లోపు ఈ భూమి మీద మనం యేసయ్య కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ భూమి మీద మనం కన్ను మూసినప్పుడు, మనం పరలోకం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనల్ని చూసినప్పుడు మన గురించి ఏమనాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి. యేసయ్య మనల్ని చూసిన వెంటనే మన దగ్గరకు వచ్చి మనల్ని కౌగులించుకుని, నా కొరకు ఇంత నమ్మకమైన పనులు చేసావా కుమారుడా అని మనల్ని హత్తుకోవాలి. మీకు అర్థమవుతుందా? యేసయ్య మనల్ని మెచ్చుకోవాలండి. యేసు క్రీస్తు ప్రభు వారు మనల్ని మెచ్చుకోవాలి. అలాంటి పనులు ఏయో ఒకటి చేయండి యేసు ప్రభు కోసం ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఇప్పుడు మరణం అనేది ఎవరికి వస్తుందో చెప్పలేకపోతున్నామండి. అరే, నేను ఎన్నిసార్లు చెబుతున్నాను, మీకే విని విని బోరు కొట్టి ఉంటుంది. మీ కళ్ళ ముందు చూస్తున్నారు ఎంతమంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. మీరు ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ గేట్ దగ్గర కాసేపు నిలబడండి. 1 గంట లేదా 2 గంటలు వెయిట్ చేయండి. ఆ 1 గంట 2 గంటల్లో ఏదో ఒక శవం హాస్పిటల్ నుంచి బయటికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అని అంటే హార్ట్ అటాక్. వెళ్ళి అడగండి, అయ్యా ఈ పిల్లోడు వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. వీడికి హార్ట్ అటాక్ రావటం ఏంట్రా బాబు? మంచిగానే ఉన్నాడుగా. ఇదివరకు హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ టైం వచ్చేది, సెకండ్ టైం వచ్చేది, థర్డ్ టైంకి చనిపోయేవాళ్ళు. ఇప్పుడేంటో ఆడుకుంటూ పడిపోతున్నారు. ఒకే ఒక్క దెబ్బ హార్ట్ అటాక్ రాగానే టప్పుకుని పడిపోతున్నారు. అంటే మరణము ఎలా వస్తుందో చూడండి. హార్ట్ అటాక్స్ ద్వారా వస్తుంది, రోగాల ద్వారా వస్తుంది, యాక్సిడెంట్స్ ద్వారా వస్తుంది. ఎప్పుడు మనం చనిపోతామో తెలియదు, చాలామందికి తెలియదు. మరణ దినం చాలామందికి తెలియదు. మనం మరణించకముందే భూమి మీద మనకు సమయం ఉన్నప్పుడే, మనకు బలం ఉన్నప్పుడే, మనకు డబ్బులు ఉన్నప్పుడే యేసు ప్రభు కోసం ఏదైనా చెయ్యండి. ఎందుకంటే దేవుని కొరకు మనం ఏది చేసినా ఆ క్రియ పరలోకంలో ఉండిద్ది. దేవుని కొరకు కొన్ని పనులు చేయండి. అప్పుడు మనం ఈ భూమి మీద చనిపోయినప్పుడు మన ఆత్మ మన శరీరంలో నుంచి బయటకు వచ్చి అది పరలోకంలోకి వెళ్తూ ఉంటుంటే మన వెనకాల బుడుగు అని కొన్ని కార్యాలు వస్తూ ఉంటాయి. ఏంట్రా మన వెనకాల ఏ ఫాలో అవుతున్నాయి అని మనం వెనక్కి తిరిగి చూస్తే అవి మనం యేసయ్య కొరకు చేసిన క్రియలు. యేసు ప్రభువు మన క్రియలకి తగిన ఫలం ఇస్తారు, జీతం ఇస్తారు. పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. బైబిల్ని ఎక్కువగా చదవండి, ప్రార్థన ఎక్కువగా చేయండి, దేవుని పని ఎక్కువగా చేయండి. చర్చ్కి వెళ్ళారనుకోండి, అందరికంటే ముందెళ్ళి అక్కడున్న చైర్స్ వేయండి, చాపలు వేయండి, అది ఊడవండి, సర్దండి, మంచిగా చేయండి. చర్చ్ అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయండి. అందరు వెళ్ళిపోయిన తర్వాత కుర్చీలు సర్దండి, టేబుల్ సర్దండి, మ్యాట్స్ సర్దండి, కార్పెట్ సర్దండి, అన్నీ సర్దండి. అవన్నీ పరలోకంలో లిఖింపబడతాయి. అవన్నీ మన క్రియలు. ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి, ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టండి, సువార్త అందని వ్యక్తులకి సువార్త ప్రకటించండి. దేవుని వాక్యము బూది గంతాల వరకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. యేసయ్య నామాన్ని మహిమపరచండి. ఇవన్నీ పరలోకంలో రాయబడతాయి. ఎవరైనా మిమ్మల్ని నిందించారనుకోండి, హింసించారనుకోండి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికారనుకోండి, సంతోషించండి, ఆనందించండి. అంతేగాని వాళ్ళకి బదులు ఇవ్వకండి. వాళ్ళు తిట్టినప్పుడు మీరు తిట్టడం, వాళ్ళు నిందించినప్పుడు మీరు నిందించడం అలా చేయకండి. దూషణకి ప్రతి దూషణ చేయొద్దు, శాపానికి ప్రతి శాపం చేయొద్దు. దూషించు వారిని, హింసించే వారిని మనం ఆశీర్వదిద్దాం. ఆ విధంగా మన క్రియలు మన వెంట వెళ్తే, దేవుని బిడ్డ మీరు గనక మంచి క్రియలు చేశారనుకోండి, దేవుని కొరకు నీతి క్రియలు చేశారనుకోండి, మరణించినప్పుడు మనం పరలోకం వెళ్ళినప్పుడు మనకు చాలా ధన్యత ఉండబోతుంది. ఈరోజు నుంచి అలా దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి. దేవునితో మాట్లాడండి, ప్రభువా నేను పరలోకం వచ్చే టయానికి నువ్వు నన్ను చూసి సంతోషపడే పనులు ఈ భూమి మీద చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. ఊరికనే చచ్చిపోకండి. చచ్చిపోయి ఏం చేస్తారు?
పరలోకంలోకి ఖాళీ చేతులతో వెళ్తే యేసు ప్రభు కూడా ఏమి హ్యాపీ ఫీల్ అవ్వడం. చచ్చిపోకండి, దేవునితో అడగండి, దేవునితో మాట్లాడండి. నాయనా నేను ఇప్పుడే చచ్చిపోకూడదు ప్రభా, నేను ఎక్కువ కాలం బతకాలి, నేను బతికినంత కాలం భూమి మీద మేలు చేయాలి, నీ క్రియలు చేయాలి, నీకు మహిమకరమైన కార్యాలు నా జీవితం ద్వారా జరగాలి. నేను పరలోకంలోకి రావాలి అని అంటే నువ్వు నన్ను బట్టి ఆనందించే జీవితం ఈ భూమి మీద జీవించిన తర్వాతే నేను పరలోకంలోకి వస్తాను, అప్పటి వరకు నేను చచ్చిపోను అని దేవునితో నిబంధన చేసుకోండి. యేసుప్రభు టైం ఇస్తాడు. 80 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 120 సంవత్సరాలు బతుకుతారు. ఆ 40 సంవత్సరాలు దేవుని పనులు చేయండి, దేవుని కొరకు జీవించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించండి నాయన. ఏ ఒక్కరికి మరణం రాకుండా సహాయం చేయండి ప్రభా. ఈ బిడ్డలందరూ కూడా ప్రభా నాయన పరలోకంలోకి రావాలి అని అంటే వాళ్ళందరూ మహిమకరమైన జీవితం జీవించాలి ప్రభా. అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి, వారి ద్వారా అనేకులు మేలు పొందటానికి సహాయం చేయండి. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి వర్ధల చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.